ఈరోజు ప్రతి నెల పౌర్ణమికి చేసే కార్యక్రమం ఈరోజు 5వ నాటక ప్రదర్శన. దిగ్విజయంగా మీ అందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతాం. మీ అందరి ఆశీస్సులు మాకుంటే హైదరాబాద్ రవీంద్ర భారతి కానివ్వండి, ఎన్టీఆర్ కళా మండపం కానివ్వండి, తెలుగు యూనివర్సిటీలో త్యాగరాయ కళాసభలో కానివ్వండి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాటకం వేస్తే 20 నుంచి 50 మంది ఉంటే చాలా గొప్ప. అయితే మేము వెళ్ళి చూసి ప్రజల వద్దకి పాలన అని ఒకప్పుడు ఉండేది. మేము మీ దగ్గరికి ప్రేక్షకుల వద్దకు నాటకం అనేటువంటి సంకల్పంతో మీ దగ్గరికి నాటకాన్ని తీసుకొచ్చాం. ఇది సత్సంకల్పము, మీ అందరి ఆశీర్వాదము తెలియదు, కానీ దిగ్విజయంగా 4 ప్రదర్శనలు జరిగాయి. ఎలాంటి అవాంతరాలు లేకుండా 5వ ప్రదర్శన కూడా చేస్తున్నాం. ఈరోజు సత్య హరిచంద్రియ అనే నాటకం శ్రీ వీరాంజనేయ నాటక కళా మండలి తిమ్మారెడ్డి పల్లి గ్రామము, మండలం గౌతాబాద్, జిల్లా వికారాబాద్ బృందంచే ఈ నాటకం ప్రదర్శింపబోతున్నారు. ఈ నాటక సమాజానికి గురువు పోతుల హనుమంతరెడ్డి చింతల్దుర్ని గారు సారథ్యం వహిస్తున్నారు, సంగీత సాహిత్యం. అలాంటి ఈ కార్యక్రమాన్ని ముందుగా ఈరోజు ఏంటిదంటే గురు పౌర్ణమి. గురువు అంటే ఎవరు తెలుసా మీకు? అసలు చదువు చెప్పే గురువు కాదు, ఈ ప్రపంచానికే గురువు. ఎవరు? దక్షిణామూర్తి, గురు దక్షిణామూర్తి. ఆయన తర్వాత వ్యాస భగవాన్ వారు పుట్టిన రోజు కాబట్టి ఇది గురు పౌర్ణిమగా మనం చేసుకుంటున్నాం. ఈరోజు కాలం కలిసి వచ్చింది, సమయం కూడి వచ్చింది కాబట్టి ముందుగా ఈ సభా కార్యక్రమంతో మీకు నాటక ప్రదర్శన ఎంబడి జరిపిస్తాం. గురు పౌర్ణిమ సందర్భంగా ఈరోజు ఈ నాటకానికి సాహిత్యం వహిస్తున్నటువంటి పోతుల హనుమంతరెడ్డి గారు, చింతల్దుర్ని గారు, అలాగే కేవి కృష్ణమూర్తి గారు కొడుమూరు కర్నూలు జిల్లా గారికి గురు సత్కారం చేయాలనేటువంటి ఆలోచనతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. వారిద్దరి వేదికలను సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వేదికపైకి రావాల్సిందిగా మరీ కోరుతున్నాం. రండి. అలాగే పాపన్న గౌడ్ గారు కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎక్కడున్నా కూడా పాపన్న గౌడ్ గారు, అలాగే పెనుగొండ కృష్ణ గారు, అభినవ కృష్ణ బిరుదాంకితులు, పెనుగొండ గ్రామ వాస్తవ్యులు. తెలంగాణలో పుట్టిన కారణంగా ఆయనకు రావాల్సినంత ఖ్యాతి రాలేదు. కాకపోతే వేరే ప్రాంతాలను ప్రోత్సహించి కానీ ఈ ప్రాంతాల వరకు మాత్రం ఆయనకు సాటైన కళాకారులు లేదు. అలాంటి వారిలో వేదిక క్షేత్రం రావాల్సిందని కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మాకు వెన్నుదన్నుగా ధైర్యంతో ఉన్నటువంటి కళా పోషకులు, కళాకారులు,
ప్రేమగా నా బంగారం అని పిలుస్తాను. ఇంటి పేరు బంగారు వెంకటయ్య గారు. వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుకున్నాను. అలాగే సన్మిత్రులు గల్లోజు ద్రోణాచారి గారిని కూడా వేదిక క్షేత్రానికి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి గల్లోజు యాదగిరాచారి రావాల్సింది అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. వారి స్థానంలో వీరిని కూర్చోవాలి. ఫ్యాన్ వచ్చే నెల వస్తుంది. మొత్తం హాల్ నిండా లైట్లు ఫ్యాన్లు వస్తాయి. లైట్లు అది వైర్లు కాలిపోయింది. వచ్చే నెల అన్నీ వస్తాయి, అన్ని సౌకర్యాలు వస్తాయి. కొత్త పట్టణాలు వస్తాయి, జనరేటర్ వస్తుంది, మొత్తం ఫ్యాన్లు వస్తాయి. రోజు రోజు ఒకటి డెవలప్ అవుతుంది. అప్పటిదాకా మనం ఓపిక పట్టాలి. ఈ ప్రస్థానం ఈ రకంగా మేము చేస్తున్నాం. పాపన్న గౌడ్ గారు ఊరిపేట వాస్తవ్యులు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మీరందరూ ఒక చిన్నది విన్నప్పుడు ఏంటంటే మన నాటకం చూడాలని చాలాసేపు చూస్తున్నారు. కొన్ని కారణాల వల్ల కళాకారులు ఊరు మొదలు కాని కారణం ఒకటి కార్యం ఏర్పడింది. అందుకోసం వాళ్ళ పొద్దున మధ్యాహ్నం 12కే బయలుదేరాల్సింది. ఊరిలో ఒక కార్యం వాళ్ళు ఊరు దాటి రాని కార్యం జరిగింది. అందువల్ల ఆలస్యంగా వచ్చారు. అది దీనికి మనసులో పెట్టుకొని ఈ నాటకం ఆలస్యం అయినందుకు సహృదయంతో మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ వేదికపై ఉన్నటువంటి వాళ్ళు ముందుగా నా బంగారం వెంకటయ్య 2 నిమిషాలు మాట్లాడతారు. ఈరోజు గురువుల సందర్భంగా వేదిక వచ్చిన మా హనుమంతరెడ్డి మా గురువు గారికి పాదాలు. అదే కృష్ణమూర్తి సార్ గారు కూడా అదేవిధంగా పాదాలు. మా తోటి కళాకారులు, మా ఎన్ఎస్సీ కళాకారులు ఏనుగొండ కృష్ణయ్య కూడా అతనికి మనస్ఫూర్తిగా నమస్కారాలు చేస్తున్నా. మన యాదయ్య సార్ కూడా అదేవిధంగా ద్రోణాచార్య గారు కూడా ముఖ్యంగా ఇంత పురస్కారాలు వేసుకొని ఈ పుణ్యక్షేత్రంలో ఇక్కడ అసలు ఈ తెలంగాణ ఈ ఆలోచనలు వచ్చేదో నాకు అర్థమవుతలేదు. ఇందాక మా శివప్రసాద్ సార్ ఒక మాట అంటే వాస్తవంగా పచ్చిందో రవీంద్ర భారత్ ఉంది, త్యాగరాజ ఉంది, ఎన్టీఆర్ సార్ భవనం ఉంది. కష్టపడి ఎన్నో మన తెలంగాణకి వెళ్ళిపోయి పడాలని ఆడపోయి పాడాలన్నా ప్రజా నేర్వాలన్నా చాలా కష్టపడి కూడింది. కానీ ఇంత పెద్ద మనసుతో మా అందరినీ ఎక్కడో మాలమూరు గ్రామంలో ఉన్న కళాకారులు పరిచయం చేసి ఈ పుణ్యక్షేత్రంలో ఈ అవకాశం ఇచ్చినందుకు మా శివప్రసాద్ మాత్రం శిరస్సు నుంచి నేను నమస్కారం చేస్తున్నా. ఇంత పెద్ద మనసుతో కాకపోతే ఇంతకుముందు ఒక మాట అన్నాడు ఫ్యాన్ గురించి మా పాపం సంతోషం ఫ్యాన్ గురించి ఒకటి ఇంత మైకులు ఈ స్టేజ్ అన్నీ అతని సొంత ఖర్చులతో తీసుకొచ్చుకొని ఎవరిని అడగకుండా వాళ్ళందరినీ కళాకారులను ప్రతి ఒక్కరిని పంతులను పరిచయం చేసి ఈడ కూడా వయసులో కాడికి ఇంత దేవుడు ఉన్నాడని నాకు కూడా తెలియదు. వీటికి 4వసారి నిజం చెప్తున్నా. భగవంతుని చూస్తే లింగాన్ని చూస్తే నేను కూడా పరిచయం అయినా. దయచేసి సత్యచంద్ర అనేది ఆ వాస్తవంగా చెప్పాలంటే టీవీలకు దానికి దీనికి అంతా వెళ్ళిపోయి అర్చంద్రుడు అంటే తెలియదు, త్రేతరాయం అంటే తెలియదు, ద్వాపరాయం ఉండే తెలియదు. ఆ పిల్లలకు ఏం మనం చెప్తలేము. తల్లిదండ్రులను ఎట్లా క్రమశిక్షణ పెట్టాలి, వాళ్ళకు ఎట్లా నేర్పాలి క్రమశిక్షణ, తల్లిదండ్రులకు గౌరవం చేయాలి. ఇప్పుడు ఏమనంటే ఒకటే మాట వస్తుంది ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులుగా ఏపో ముసలు కూడా గడ్డి వేయకుండా అనస్థానాలు స్థాపించి ఆస్త్రాలకు పంపించి అన్నాలు పెట్టకుండా
ఇవన్నీ నేర్పుకున్నామంటే మనం నేర్పిన విద్యలే మన పిల్లలకు అట్లా కాదు అయినా ఇంత చదువుకోవాలి ఇప్పుడు తల్లి గౌరవించాలని చెప్పంటే మనం కూడా క్రమశిక్షణ చేసి ఆ టీవీలో పాడి మొత్తం ఈ అన్ని భగవంతుని త్రేతాయుగం రాముడు సీత తర్వాత లక్ష్మణుడు పాండవులు ఇవన్నీ మర్చిపోయి అది డిస్కు డ్యాన్సులు వ్యాపారం తీసుకొని కొట్టుకున్నట్టు వేరే డ్యాన్సులు చేసి చూపిస్తారు ఆ టీవీలో దానిగా మొత్తం అయిపోతుంది. మహానుభావుడు తెలంగాణలో మన శివప్రసాద్ ఇవన్నీ చూపిస్తున్నారు. వీళ్ళు కూడా పోయి సాయంకాలం నాతకి పొలం దగ్గర చూసి ప్రేక్షకులు ఆనందపడి సత్యచంద్రులకి ఇట్లుంటారా, విశ్వామిత్రులకి ఇట్లుంటారా, సత్యానికి ఇంత దెబ్బ కష్టాలా, ఆయన మీకు అమ్ముతారా అని చెప్పి అనేది కూడా కొంచెం కొంచెం ఉన్న చిన్న చిన్న పిల్లలకు అర్థమవుతుంది. నిజమే సార్ శివప్రసాద్ సార్ ఇంత మంచి పుణ్య కార్యక్రమం చేసి ఈ ప్రదర్శన చేపిస్తున్నామంటే నీకు సభాముఖంలో నమస్కారం చేస్తున్నా. ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి కొన్ని కళాకారులకు వచ్చిన ప్రతి ఒక్క ఊళ్ళందరికీ ప్రతి ఒక్క అమ్మలకు అక్కడికి అందరికీ నమస్కారం చేస్తున్నా. ఇప్పుడు సహనటుడు ద్రోణాచార్య గారు మాట్లాడుతూ సభను అలంకరించినటువంటి గురువులు మరియు ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాలపై చేసుకొని ప్రతి నెల తమ సొంత ఖర్చులతో 70 నుంచి 80 వేలు ఖర్చు పెడుతూ మహనీయుడు ధర్మాత్ముడు తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచినటువంటి మహనీయుడు శివప్రసాద్ సార్ గారు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మా గురువు గారు అయినటువంటి అన్నగారు అదే కృష్ణ గారు ఎన్నుకొండ వాసవిలో వారు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కృషితో పట్టుదల ఉండి చేస్తూ ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంచుకొని ప్రతి నెల ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి శివప్రసాద్ గారికి పేరు ఎందుకంటే తన కష్టాన్ని ప్రజలకు తెలవాలి, తన మంచితనం ఏందో అనేది తెలవాలనే ఉద్దేశంతో ఈ చరిత్రను లోతునున్నటువంటి శ్రీకృష్ణ రాయబారమే కానీ భారతానికి సంబంధించింది కానీ సత్యాదిచిత్ర నాటకాలు కానీ శ్రీకృష్ణ తులాభారం కానీ ఇటువంటి నాటకాలను ప్రదర్శింపజేస్తున్న మహనీయుడు వారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ కాబట్టి మా గురువుల అందరికి ఇద్దరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ ఉపన్యాసం ముగిస్తా ఉన్నాను. దీని వెనుకల నా సొంత ఖర్చులు అనుకుంటున్నారు. దీంట్లో సగం మాత్రమే నిజం, సగం నా మిత్ర బృందం ఉంది. నా మాట మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు విరాళాలు ఇస్తున్నారు. ఇది నేను ఇప్పుడు చెప్పకపోతే మొత్తం మీ అందరికీ ఏమైపోతుంది అంటే నేను ఒక్కడే హీరో అయిపోతా. రేపు పొద్దున వాళ్ళు నాకు జీరో చేస్తారు, వాళ్ళు డబ్బులు ఇవ్వరు. వాళ్ళు పేర్లు ఎందుకు చెప్పనివ్వరంటే నేను ఇంతవరకు చేసినటువంటి 10 సంవత్సరాల నుంచి భజన కార్యక్రమాలు చేయడంలో చాలా పకడ్బందీగా నిజాయితీగా ఒక నిబద్ధతతో కమిట్మెంట్తో చేసినాను కాబట్టి ఈ కార్యక్రమం కూడా చేస్తాడు అనే విశ్వాసం ఉండి నాకు వాళ్ళు విరాళాలు ఇస్తున్నారు. అయితే అలాంటి వాళ్ళు పేర్లు ఎందుకు చెప్పనివ్వట్లేదంటే ఇక రేపు పొద్దున ద్రోణాచార్య గారు 10,000 ఇచ్చిందని నేను చెప్పిన అనుకోండి, పొద్దున ఆయన ఇక్కడికి వెళ్ళాలని పోతాం, మేము కూడా నాటకం వేస్తున్నాం, మాకు కావాలని. అందుకోసం వాళ్ళు గుప్తంగా ఉన్నారు ఒక 15-20 మంది విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు గుప్తంగా వాళ్ళ పేరు చెప్పలేకుండా ఈ కార్యక్రమం సజావుగా నడిపించాలి అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి నాది సగం వాళ్ళది సగం, నాది శ్రమ కూడా ఉంది, వాళ్ళది విరాళం కూడా ఉంది. కాబట్టి అది వివరణ ఇస్తున్నాను. ఇప్పుడు ఎన్నుకొండ వాస్తవ్యులు అభినవ కృష్ణ విరాగితులు టీ కృష్ణ గారు మాట్లాడారు. సభకు నమస్కారాలు. వేదికను అలంకరించినటువంటి గురువర్యులు శ్రీ పోకుల హనుమంతరెడ్డి గారు,
అదేవిధంగా కేవీ కృష్ణమూర్తి గారు, తోటి కళాకారులు వెంకటయ్య గారు, మౌనాచార్య గారు, మా బావ శివప్రసాద్ గారు, మేము ఒకటే సంకల్పించుకున్నాం. 12 పౌర్ణములు 12 నాటకాలు ఇదే వేదికపై. భగవంతుని కృప ఎట్లుందంటే మీరంతా ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడుందో ఏ ప్రాంతాలుందో వచ్చి ఇక్కడ ఏదో జరుగుతుంది అని మేము కూడా చేయొచ్చు. ఇక్కడ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయొచ్చు, సినిమా నాటకాలను తీసుకొచ్చి డ్యాన్స్ డిస్కో అవన్నీ పెట్టగలం. కానీ ఈ రోజుల్లో మన భజన సంప్రదాయం, మన కళలు ఇవన్నీ పడిపోతున్న రోజుల్లో మేము ఎక్కడో హైదరాబాద్లో పెట్టి ₹1,00,000 విరాళాలు ఇస్తాడు కానీ వచ్చి చూడడు. మొన్న ఒక వారం రోజుల కింద తెలుగు యూనివర్సిటీలో నాటకం వేస్తే 20 మంది ఉన్నారు. హైదరాబాద్ నగరం ఎంతో జనాలు రావాల్సినది, ఎంతో మంది కళాకారులు ఉన్న ప్రాంతం అది. 20 మందితో నాటకం చూపించే బదులు మేము ఒక్కటే సంకల్పం, 12 కాదు, భగవంతుడు ఇట్లే అనుగ్రహిస్తే మీ అంత ఆశీర్వాదాలు ఇచ్చే ప్రతి పౌర్ణమి నాటకంలో వస్తుంటారు. 12 కాదు, ఇది ఒక ఏమంటారు అలవాటుగా చేస్తాం. ఎన్నో కష్టాలు పడుతున్నాం దీనికి. ఇప్పుడు ఈ పౌర్ణమి ఇట్లా ఉన్నాడంటే వచ్చే పౌర్ణమికి ఎవరిని పెట్టాలి? మా బావగారు అన్నారు, బావా ఏమైనా సరే 12 నాటకాలు 12 పౌర్ణములు అయ్యే వరకు మీరు నాకు సహకరించండి, మేమేమైనా డబ్బులు ఇస్తలేము. వచ్చే పౌర్ణమికి ఎవరిని పెట్టాలా? ఒక నాటకం అయ్యా మీరు కొంత ఖర్చు పెట్టుకొని చేసుకోండి, ఆ గవర్నమెంట్ వస్తే ఏమన్నా వస్తే మీరే తీసుకోండి, మీ అకౌంట్ వేపిస్తామని వాళ్ళ అకౌంట్లు కూడా పంపిస్తున్నాం. కానీ ఆ కొంతమంది ఖర్చు పెట్టుకుని కూడా పాపం స్తోమత లేని వాళ్ళు ఉండొచ్చు, మనం ఎందుకు అనాలి? సరే అని అంటారు, మళ్ళీ ఆలోచన చేసుకొని చెప్తా ఉంటారు. లాస్ట్ అన్నది సార్ చూస్తామని అంటారు. అప్పుడు మాకు దగ్గర వచ్చినప్పుడు చెప్తే మేము ఇంకొకరు ఎత్తుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా ఒక కష్టం అవుతుంది మాకు. ఏది ఏమైనా దీన్ని ఆంగవాయితీగా నిర్వహించే శక్తి మాకుంది కాబట్టి ఆ భగవంతుడు శివయ్య అనుగ్రహం ఉంటే తప్పకుండా సంవత్సరాల కొద్ది ఎప్పుడైనా ప్రతి పౌరుడికి నాటకం జరిగే వరకు మేము దృఢ సంకల్పం చేసుకున్నాము. ఇప్పుడు గురువులు ఈరోజు గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ అంటారు. గురువులను సత్కరించుకోవడం మన సాంప్రదాయము. ఇప్పుడు ప్రస్తుతం మా కనుమరులు ఉన్న వారిద్దరు వారిని ఈరోజు సత్కరించుకుంటాం. పాపన్న గౌడ్ గారు వచ్చినట్లున్నది, వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అయితే మీ అందరికీ మేము నాటకానికి మీకు మధ్యలో అడ్డంగా ఉన్నాం. అతి తక్కువ సమయంలో మేము వెళ్ళిపోతాం. అయితే ప్రతి నెల ఒక అమ్మలున్నారు, మీరేమనుకోవద్దు. ప్రసవ వేదన కాన్పైన తర్వాత పిల్లాడు ఏడిస్తే తల్లి 9 నెలలు మోసిన భారం కానీ కనడానికి పడ్డ కష్టం కానీ ఎలా మర్చిపోతుందో మాకు కూడా అలాగే ఉంటుంది. పౌర్ణమికి ఎవరు అనుకుంటే ఇక్కడ మీకు ఈ నాటకం కాదు, వేరే నాటకం వేద్దాం అనుకున్నాం, వేద్దామన్నారు వాడు. చివరి క్షణంలో మాకు ఏదో అవాంతరం ఉంది, ఏదో ఇబ్బంది ఉంది అన్నారు. అప్పుడు చూడాలి. అప్పుడు మా పరిస్థితి ఇద్దరిది బీపీ రైజ్ అయ్యింది. ఈ మధ్యన షుగర్ వచ్చిన నాకు షుగర్ కూడా రైజ్ అయ్యింది. అట్లాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వేదికా క్షేత్రానికి పాపన్న గౌడ్ గారు, గన్నోజీ హరిరాజారి గారు రావాల్సింది
మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలా ఇబ్బందులు ఎన్నున్న కార్యక్రమం మాత్రం నిరాటంకంగా జరుపుతాం. నిరాటంకంగా జరుపుతామని చెప్పేసి మీకు మేము హామీలు ఇస్తున్నాం. మీరు వచ్చి నాటకం చూడడమే, వేరే విషయం ఏం లేదు. మాకు ఆ శక్తి, మాలోని నిజాయితీ, స్వయంభూ దక్షిణోత్తర రామలింగేశ్వర స్వామి మాత్రమే, ఇంకా వేరే ఏం లేదు. పాపన్న గౌడ్ గారు రాలేకపోయారు, వారు ఎక్కడున్నారో సమాచారం సరిగ్గా వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు గురు సత్కారం చేస్తున్నాం. ఒక్క నిమిషం. యాదగిరాచార్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. శివాయ నమః. వేదికలు అలంకరించిన అందరికంటే పూజ్యులు హనుమంతరెడ్డి సార్ గారు, మరి కృష్ణమూర్తి సార్ గారు, కృష్ణ గారు, టి కృష్ణ గారు, మరి శివప్రసాద్ అండ్ మా మిత్రుడు వెంకటయ్య గారికి, కళల పట్ల అందరు అభిమానం ఉన్న వారే, ఆరాధించిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపు. గురు పూజోత్సవం కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా గురువు గారిని సన్మానించుకోవాల్సింది, సన్మానం కోసమే వచ్చినాం, నాటకాన్ని చూడడానికి కూడా వచ్చినాం. ఇరువురు గురువు గారు ఉంటారు కాబట్టి వారికి సన్మానం చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. పాపన్న గౌడ్ గారు వేదిక మీద రావు సార్. ప్రతి నెల ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి శివప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరికీ కళలను పరిచయం చేస్తూ, చిన్నవారికి కూడా తెలియని వారికి కూడా దైవ సన్నిధికి వచ్చి దేవాలయ సన్నిధిలో నిద్రచేయాలని వచ్చిన వారికి ఇలాంటి కార్యక్రమం చూపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. పాపన్న గౌడ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గురు పూర్ణిమ సందర్భంగా ఈరోజు శివాలయం వద్దకి దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఒక సంకల్పం తీసుకొని శివప్రసాద్ గారు ఒక సంవత్సరం వరకు నిరంతరంగా అంతరించిపోతున్న కళలను కాపాడాలి, ఒక చిన్న ప్రయత్నంతో రాబోయే తరానికి మన కళలను చూపించాలనే సంకల్పం తీసుకొని ముందుకొచ్చిన శివప్రసాద్ గారు, కృష్ణ అన్న గారికి, వారందరికీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు గురువులను సన్మానించుకోవడం నిజంగా మన అదృష్టం. గురువులు అంటే ఒక చదువే కాదు, మన జీవితంలో మన మనుగడను స్టార్ట్ చేసి మనకు మంచి విషయాలను చెప్పేవాళ్ళు, మన ముందుండి నడిపించే వాళ్ళు గురువులు. వాళ్ళను ఈరోజు పూజించుకోవడం మన నిజంగా మన అదృష్టం. కాబట్టి ఈ అంతరించిపోతున్న కళలను మన అందరిపైన బాధ్యత ఉంది. ఈరోజు మన సంస్కృతి సంప్రదాయాలు మరి కాపాడాల్సిన బాధ్యత మన పెద్దలు, మన పూర్వీకులు మన పరంపరంగా మనకి ఇచ్చిన ఈ సంపదను రేపు మన తరానికి, రాబోయే తరానికి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనం కళలను ప్రోత్సహిస్తూ వారికి సహకరిస్తూ మన ఇంటిలో కూడా ఒక కళాకారుని తయారు చేసే విధంగా, ఎందుకు అంటున్నానంటే ఈరోజు
భగవంతుడు అంటే ఏదో తెలియని పరిస్థితుల్లో, మనకు తెలియని పరిస్థితుల్లో మన చిన్ననాటి ఆటల ద్వారా, పాటల ద్వారా భగవంతుని గురించి తెలుసుకోవడం జరిగింది. మీకు రావడానికి కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల లేటుగా వచ్చాను నేను. ఎందుకంటే ఇక చెప్పడానికి సర్వోపంగా చెప్తే బాగుంటుంది. దానికంటే ఇక లేటుగా వచ్చే కాబట్టి లేటుగా స్టార్ట్ అయింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ సార్లు సంకల్పం చేసినట్లు ఈ 12 కార్యక్రమాలు కూడా నెలలు కూడా చేయాలని అనుకున్నారు వాళ్ళు. ఇది నిరంతరం కూడా జరిగేట్లాగా రామలింగేశ్వర గారు జరిపించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన ప్రేక్షక దేవుళ్ళు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు ఇంట్లో ఒక పద్యం వస్తుంది, సరస్సుల పండితుల విమర్శనములలో గడిచినదే కథ నిర్దిష్ట కార్యక్రమం. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు గొప్పలు అయ్యి ఉండి ఇట్లా చూద్దాం విషయం తెలిసిన వాళ్ళు మంచి చెడు విషయాలన్నీ కూడా ఇది బాగుంది ఇది బాగాలేదని మాకు కూడా వితరణ చేసి చూపిస్తే ఇక దాన్ని కూడా మేము కూడా సాధించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక అందుకే ఈరోజు ఆడేది కూడా ముందే ఆడారు. ఎందుకంటే మే నెలలో సారోలే మా ద్రోణాచారి వాళ్ళ సారోళ్ళ టీం అంతా, యాదగిరిచారి వాళ్ళందరూ మాకు కూడా. ఎందుకంటే మా ఈ నాటకంకే మాకు ఇప్పుడు అనుకూలమే. ఇంకో నాటకం ఉంది కానీ దానికి కళాకారులు రాలే. ఈ మాధ్యమే జరిగిన పెద్ద డ్రామా ఉండే వాళ్ళందరూ దేశాలు పోయి రాలేదు కాబట్టి దాన్ని చేయాలని కూడా ఇంకో 2-3 నెలల టైం పడుతుండే మాకు ఇప్పుడు ఆడేది. కాబట్టి ఈ ఉన్నంతలో దీన్ని నేను చేసుకొని ఎదుటి కూడా కళాకారులు మాకు గుడి కూడా పెట్టుకొని కానీ చాలా రోజులు ఉన్నాయి, 3-4 రోజులు. ఇక నిన్న రిహార్సల్ చేద్దామంటే నిన్న కూడా కాదు. సరే ఏమన్నా కానీ మీ అందరూ ఉన్నారు, మా వాళ్ళు ఆదరిస్తారు, తప్పులున్నా ఒప్పులున్నా మన్నిస్తారు అనుకునే ఉద్దేశంతోనే సాహసం చేస్తున్నాను. ఇది ఒక సాహసం నిజంగా చూస్తే. కాబట్టి ఒక 4 రిహార్సల్ అయితే కొంచెం బాగా చక్కపరుచున్నాయి. మరి కాకపోతే ఈ అసౌకర్యాన్ని మీరు మన్నిస్తారని ఎదుర్కొంటూ ఇదే రకంగా నేను ఇక్కడ ఉన్నటువంటి మా శివకుమార్ సారు మరియు వెంకట కృష్ణ సారు, గౌడ్ సాబు, యాదగిరిచారి సాబు, మా గురువు గారు కృష్ణమూర్తి సార్ కానీ ఇక్కడ బంగారు నాయన, తర్వాత వీళ్ళందరూ ఉన్నారు. మేమందరం కూడా సార్ ఒక ఈ సభాముఖంగా మనం చేసేది ఏమిటంటే ఇటువంటి ప్రేక్షక దేవుళ్ళు దొరకడం అనేది కూడా మా పూర్వజన్మ సుఖం. హైదరాబాద్ అయితే 10 మంది రేపు రావు మీరు కూడా చూసినాం సార్. ఇక అందులో 7 గంటల 8 గంటల వెళ్ళిపోయి వాళ్ళది పోతాయి వాళ్ళ నిర్వాహకులు. కాబట్టి ఇక్కడ మనకు మంచిగా ఉండదు. కాబట్టి ఆ రామలింగేశ్వర స్వామి గారి కృప వల్ల ఈ నాటకం సార సంకల్పం అంతా కూడా కావాలని అనుకుంటూ మేము కూడా ఉడతా భక్తిగా వచ్చే ప్రయత్నం చేస్తాము, చూసే ప్రయత్నం చేస్తాము, చేసే ప్రయత్నం కూడా చేసి మొత్తం మీద ఈ భగవత్ కార్యక్రమాన్ని 12 దిగ్విజయంగా జరపాలని నేను కోరుకుంటూ దాంట్లో నేను కూడా ఒక భాగస్వామిగా ఉండాలనే అవకాశం తీసుకొని చేస్తాను సభాముఖంగా ప్రకటించుకుంటూ నేను మీ అందరూ కూడా సహనాన్ని పరీక్షించుకోలేను. ఇప్పుడు పెద్దలు సౌమ్యులు కృష్ణమూర్తి సాగు ఉండాలి, అధ్యక్షుల వారి అనుమతి ఉంటే వారు కూడా ఒక వారి అమూల్య సందేశం ఇస్తారని కోరుకుంటూ నమస్తే. ఇంట్లో పెళ్లి చేస్తాం, పెళ్లి చేయడానికి బాబునాయన ఉంటాడు, వంటలు చేయడానికి వంటలు ఉంటారు, తినడానికి బంధువులు ఉంటారు, వడ్డించడానికే వంటలు రెడీ అవుతాయి, తినడానికి బంతులు కూర్చోబెడతారు, ఇస్తరాకులు వేస్తారు, ఇస్తరాకులు పిల్లలు ఉట్లాడు వేస్తారు, గిలాసాలు కూడా పిల్లలే పెడతారు. కానీ అన్నము కూర పప్పు చాలు ఎవరు వడ్డించాలి? ఇట్లాంటి మహానుభావులు అందరూ ఆ పని చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ వేదిక నుంచి. ఎందుకంటే ఈ వేదిక చేస్తాం, వచ్చే నెలకి ఫ్యాన్లు లైట్లు హాల్లో బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ వాగ్దానం ఈరోజు తీసుకున్నాం ఒక వ్యక్తి ద్వారా. నాకు 24 గంటల్లో నా కుటుంబం 12 గంటలు, నాటకం 12 గంటలు. నువ్వు ఎప్పుడు పడుకుంటావా అంటే పడుకున్నప్పుడు కూడా ఆలోచన చేస్తానన్నమాట. మంచిగా ఉండేది 24 గంటలే కదా. 24లో 12 కుటుంబానికి 12 నాటకాన్ని చెప్తే మరి ఎప్పుడు పడుకుంటావో రావాలి కదా డౌట్ మీకు. అంటే పడుకున్నప్పుడు కూడా ఇదే ఆలోచన చేస్తాం. కాబట్టి కార్యక్రమం సవ్యంగా జరుగుతుంది. వచ్చే నెలలో ఈ మొత్తం హాల్ బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇప్పుడు గురువర్యులు హనుమంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేము చేస్తాం ఉంటాం అనేటువంటి, కాబట్టి ఆ స్ఫూర్తి ఆ ధైర్యం మా వెనకాల ఉంటే ఇంకా మేము ఎక్కడికైనా వెళ్తాం. ఎందుకోసం అంటే యుద్ధం చేయడానికి శ్రీకృష్ణుడు రథం నడిపిస్తూ
అర్జునుడికి మార్గనిర్దేశం చేసినందువల్లే కురుక్షేత్రంలో పాండవులకు విజయం జరిగింది. అలాగే మాకు కూడా గురుతుల్యులు వారు కూడా మాకు అలాంటి స్ఫూర్తి ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు సన్మాన గ్రహీతలైనటువంటి వారు నన్ను 2 సార్లు ఏమిటికి అందరూ నీకు ఇప్పుడే చేయలేవు, నీకు ఇప్పుడే రాదు, నువ్వు ఇప్పుడే పాడవు అని డిస్కరేజ్ చేసింది. కానీ మా కృష్ణమూర్తి గురువు గారు నువ్వు పాడవే నేను చూస్తే పాడు అని 2 ప్రదర్శన చేసినారు. కాబట్టి వారికి ఆచార్యవంతం నిలబడటం వారు కూడా సన్మాన గ్రహీతలు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సింది స్పందన. గురుపౌర్ణమి సందర్భంగా కళాకారులకు ప్రేరక మహాదేవుడు ఆయన సత్య హరిశ్చంద్ర వారికి కూడా ఆయన కళాకారులు ప్రతి ఒక్కరు కూడా కళాకారులు కావాలంటే మా యొక్క తపన. అందరూ కూడా చిన్నలు పెద్దలు అందరూ కూడా కళాకారులు మన ఒక బాగా ప్రోత్సాహకరంగా కావాలని మరీ కోరుకుంటూ మన రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి నెలకు మన శివప్రసాద్ గారు ఇంకా బాగా కావాలని ఒక నాయకుడు ధన్యవాదాలు సార్. మీ ఆశీర్వాదం మీ పలుకులు నిజం అవుతాయి. అది యథార్థంగా మాకు సాక్ష్యం ఉంది. కాబట్టి మీ అందరూ ఆ మాత్రం మాకు ఆశీర్వదిస్తూ ఎల్లప్పుడూ మా వెనకాల ఉండి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం సభా కార్యక్రమం సన్మాన కార్యక్రమం ఇంతకు అయిపోయింది. ఇప్పుడు మీకు నాటకం చేస్తాం. కాబట్టి మీరు ఇంత సమయం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రేక్షకుడు ఉంటేనే నాటకం, చూసేవాళ్ళు లేకపోతే నాటకం వేస్తే అది రిహార్సల్ అవుతుంది. హైదరాబాద్లో పెద్ద ఆడిటోరియంస్లో రిహార్సల్స్ చేసుకుంటారు, ప్రదర్శన చేయరు. ప్రదర్శన మీ ముందరే జరుగుతుంది. ఎల్లప్పుడూ ఇలాగే జరిగితే మీలాంటి వాళ్ళు ఆశీర్వాదం. ఈరోజు సుమారు 300 చైర్లు వేసాం. 300 చైర్లలో ఫుల్గా ఉన్నారు. చాలా నాకు సంతోషం. ఎంత కష్టం రేపు పొద్దున వచ్చినా పర్వాలేదు. నాకు 300 మందికి నాటకం చూపించాయి. ఇంకా నిలబడి చూసేవాళ్ళు వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. అదే రవీంద్ర భారతిలో అవుతుంది. అయితే చెప్పడం ఏంటంటే మీ గురించే మీరు గొప్పవాళ్ళని మీ గురించి చెప్పడానికే నేను ఇప్పుడు టైం తీసుకున్నా. ఇంతటితో సమాప్తం. హరి ఓం తత్సత్.